లో పవర్ అలిగేషన్స్ మిగతా అలిగేషన్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు లాంటి ఒక ప్రచారం జరుగుతోంది. అరెస్ట్ భయం ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఒక వీక కూడా ఒక ఈక కూడా పీకలేరు. ఇవన్నీ చెప్పేది ఇవన్నీ చెప్తే ఇంతవరకు నేను చెప్పిన సందర్భాల్లో ఎక్కడన్నా ఆయన మీద ఒక కేసు పెట్టారా, ఎవరన్నా అరెస్ట్ చేసినారా? నువ్వు చెప్పు. ఇవన్నీ ఇన్ని జరుగుతున్నాయి కదా, బ్యానర్ ఐటమ్స్ నువ్వు రాస్తున్నావు కదా, ఏ అలిగేషన్ మీద నువ్వు ఒక ఎఫ్ఐఆర్ పెట్టాడు నాకు చెప్పు. ఇప్పుడు విద్యుత్ దాని మీద పెడతారంట. ఏంది పెడతారు? విద్యుత్ దాని మీద ఏసీబీ కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలంట. అరెస్ట్ చేయకుండా చంద్రబాబు నాయుడు ఎందుకు తాత్సారం చేస్తున్నాడో అర్థం కావట్లేదని ఓ పత్రిక. అదే ఆమెనే కూర్చొని ఇప్పుడు నేను ఇదే చెప్పేది. ఈ విషయ సర్కిల్ నువ్వు అతి తెలివిగా నువ్వు మాట్లాడకుండా నీకు ప్రత్యర్థులుగా ఉండే వాళ్ళను నువ్వు లోబర్చుకొని నీకు ఏ రకంగా అండర్స్టాండింగ్ కుదిరిందో అంటే కొన్ని నేను చెప్పకూడదు. నేను పర్సనల్గా కూడా కొంతమందితో షర్మిల గారు మాట్లాడినటువంటి విషయాలు నాకు తెలుసు. ఇంకా నన్ను చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా నన్ను వాడుకోవడం లేదు అని చెప్పి ఆయన బాధపడుతుందంట. ఓకే, మా సర్వీసెస్ తీసుకోవట్లేదు. నేను అబద్ధం చెప్పడం లేదు. నాకు తెలిసినటువంటి వేరే పార్టీలో ఉన్నటువంటి ఒక మిత్రుడు వేరే పర్సనల్గా డిస్కషన్ చేసేటప్పుడు పేర్లు చెప్పడం బాగుండదు కాబట్టి చెప్పడం లేదు. అవసరం లేనప్పుడు చెప్తాను కూడా. నాకు తెలిసినటువంటి ఒక మిత్రుడు వేరే పార్టీలో ప్రముఖమైనటువంటి పోస్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఈవెన్ షర్మిలతో ఒకసారి ఎయిర్పోర్ట్లో ఎక్కడో కలిసినప్పుడు మాట్లాడితే ఇంకా వీళ్ళు నన్ను పూర్తిగా వాడుకోవడం లేదు, వీళ్ళకి ఇంకా చేతకాడం లేదు నన్ను ఉపయోగించేదానికి అని చెప్పి ఆమె బాధపడేటువంటి సందర్భం. దీన్ని బట్టి అర్థమవుతుంది. అండ్ నిజంగా చెప్తున్నాను, గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, 1% కూడా అబద్ధం లేదు. షర్మిల గారు నాకు తెలిసినటువంటి ఒక మిత్రుని దగ్గరికి పోయి, ఒక మిత్రుడు ఎయిర్పోర్ట్లో ఏదో కలిసి వాళ్ళ ఎయిర్పోర్ట్లో మాట్లాడుకుంటూ పోయేటప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు నన్ను సరిగా ఉపయోగించుకోవడం లేదని చెప్పి మాట్లాడతాను. ఇంత దారుణము, అంత దూరం. ఎస్, అండ్ నేను చెప్తున్నాను కదా, దీనికి ఐఎమ్ ప్రామిసింగ్, ప్రమాణం చేసి చెప్తున్నా. ఇది నాకు కావాల్సినటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఒక మిత్రుడు చెప్పినాడు, పేర్లు నేను తీసుకుని రావడం. సో ఎక్కడికి పోతున్నాం? ఒక పక్క పవన్ కళ్యాణ్ వాడుకుంటావు, ఒక పక్క పవన్ కళ్యాణ్ సినిమా ఇమేజ్ని వాడుకుంటావు, ఒక పక్క షర్మిల ఉన్నటువంటి విభేదాలను వాడుకుంటావు. రాష్ట్రానికి మేలు చెయ్యబ్బా. షర్మిలమ్మ అంత కక్ష, అంత కోపం, అంత ఇది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పెంచుకున్నారు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు మీ అన్న ఉంటారు, మీ అన్న బాగుంటాడు, మీరు చెడిపోయారు, లేకపోతే మీరు ఇబ్బందులు పడుతున్నారు. మీ అన్న దగ్గర నుంచి నువ్వు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తావు, ఆయన ఇవ్వకుండా ఉంటే అది పగగా మారిపోతుంది. ఇప్పుడు బాగాలేని తమ్ముడిని చూసుకునే బాధ్యత కూడా అన్నకుంటుంది కదా, ₹100 ఉంటుంది, చేస్తున్నాడు కూడా. బట్ దాన్ని బియాండ్ లిమిట్స్ నువ్వు కూర్చొని మాట్లాడి. ఇప్పుడు నేను దీని సందర్భంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ధీరుభాయ్ అంబానీ గారికి 2 పిల్లలు, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ. ఈరోజు అనిల్ అంబానీ గారు ఏ స్థాయిలో ఉన్నారు, ముఖేష్ అంబానీ గారు ఏ స్థాయిలో ఉన్నారు, లేకుంటే అనిల్ అంబానీ గారు పడేటువంటి ఇబ్బందులకన్నిటికీ ధీరుభాయ్ అంబానీ కారణమా, ముఖేష్ అంబానీ కారణమా? నీ స్వయం కృపారాధనలు నువ్వు చేసుకోలేకపోయినావు, ఆయన సమర్థవంతంగా చేసుకున్నాడు, అంతే కదా. ఈరోజు పోయి కూర్చొని అనిల్ అంబానీ పోయి నీ దాంట్లో అంతా నాకు షేర్ ఉంది, నాకు సమానంగా ఇవ్వాలని చెప్పి అడిగేటువంటి పరిస్థితులు ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఆస్తులు పంచుకున్నారు. లే, అదే నేను చెప్పేది. ఇక్కడ కూడా అంతే కదా. నేను గతంలోనే చెప్పా, మళ్ళా ఒకసారి చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు బతుకునేటువంటి సమయంలోనే రాజశేఖర రెడ్డి గారి సంపాదన, రాజశేఖర రెడ్డి గారికి పిత్రార్జితంగా ద్వారా వచ్చినటువంటి ఆస్తులు అన్నీ కూడా సమానంగా పంచినాడు. విజయమ్మ గారు పంచలేదని చెప్తున్నారు. విజయమ్మ గారు ఎక్కడ చెప్పారు? లెటర్ రాశారు కదా, ఎక్కడ ఏం రాయలేదు. చెప్పేది నలుగురు మనవాళ్ళకి సమానం లెటర్ రాశారు. విజయమ్మ గారు ఈ రోజు కూర్చొని ఏమైనా రాయొచ్చు, ఆయనకునేటువంటి సెంటిమెంట్లు, ఆయనకునేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది కొన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ లొంగచ్చు, అన్యాయాన్ని కూడా ఫోర్సిబుల్ సందర్భంలో పెడతారు. నీకు ఒకవేళ షర్మిల గారికి దీంట్లో హక్కు ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ షుడ్ బి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. చెప్పు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమంలోనే నువ్వు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్నావా? లేదు. ఎందుకు లేవు? నీకు మిగతా ఆస్తులన్నీ నీ ఆస్తులన్నీ నీ పేరు మీదనే ఉన్నాయి కదా. పులివెందులో నీకు ఆస్తులు లేవా? ఇటుబాయిలో ఆస్తులు లేవా? ఇటుబాయిలో ఎవరు సంపాదించినారు ఆస్తి? బ్రదర్ అనిల్ సంపాదించాడా? రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర గారు సంపాదించింది నీ పేరుతో ఎట్లు వచ్చినాయి? నీకు విభజన జరిగినప్పుడు నీకు ఎట్లు వచ్చినాయి? ఈరోజు నువ్వు ఉంటున్నటువంటి ఇండ్లు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎవరు ఇచ్చినారు? విభజన జరగకుంటే నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నీకు నీ పేరుతో పవర్ ప్లాంట్స్ లేవా, హైడల్ ప్లాంట్స్ లేవా నీ పేరుతో? అవి అమ్ముకోలేదా నువ్వు చేసినటువంటి అనాలోచితమైనటువంటి కార్యక్రమాలు, నువ్వు డబ్బులు పోగొట్టుకొని
ఆయన ఏదో ఆయన దగ్గర ఉన్నాయని చెప్పి అడగడము ఎంతవరకు కరెక్టు. ఉమ్, అడిగిన తర్వాత కూడా నాకు తెలిసినంత వరకు, అంటే నాకు అంత డీటెయిల్ తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ నాకు తెలిసింది రఫ్గా. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా నేను వైఎస్ఆర్ పార్టీలో యాక్టివ్గా ఉంటున్నా, నాకు వాళ్ళ సన్నిహితంగా ఉండే వాళ్ళందరూ తెలుస్తారు కాబట్టి ఆమె ఏమడిగినా కూడా ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఉమ్. మరి ఇంకేం? అండ్ వన్ సచ్ థింగ్ ఈజ్ సరస్వతి. అంటే డబ్బులు ఇమీడియట్గా కావాలా, నేను ఇమీడియట్గా అమ్ముకోవాలా, ఉమ్. నాకు ఇప్పుడు ఎంత ఇస్తావు, ఏమి ఇస్తావు అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది సో కదండి. ఇప్పుడు ఇప్పుడు ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఎలా అట్రాక్ట్ చేశారు మరి వాళ్ళ పార్టీ కోసం? ఆమె పని చేస్తుందని అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు. నీకు ఒక మనిషి మీద కోపం పెరిగినప్పుడు ఉమ్, అది కసిగా మారుతుంది. ఉమ్, నువ్వు ఏదన్నా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తావు, అది నెరవేరినప్పుడు అది కసిగా మారుతుంది. దాన్ని కూర్చొని ఇంకా నువ్వు రకరకాల దాన్ని ఆయన స్వార్థం కోసం వాడుకుంటాడు. ఉమ్, ఇప్పుడు షర్మిల గారు ఇక తెలంగాణకు వచ్చింది, తెలంగాణలో ప్రచారం చేసింది, పార్టీ పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? ఉమ్. చెప్పారా? నువ్వు తిరిగినావు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నావు, పోగొట్టుకున్నావు, దానికి జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యుల. ఉమ్, నీకున్నటువంటి పవర్ ప్లాంట్స్ నువ్వు అమ్ముకోలేదా? షర్మిల గారిని అడగండి మీరు. ఉమ్, 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 ఆమె పేరుతో పవర్ ప్లాంట్స్ ఉన్నాయా? ఉమ్. మరి నీ పేరుతో పవర్ ప్లాంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఓకే. బ్రదర్ అనిల్ గారు ఏమైనా సంపాదించారా? ఉమ్, రాజశేఖర రెడ్డి గారి ద్వారా నీకు ఆయన ఇన్ఫ్లుయెన్స్, లేకుంటే ఆయన కథ మీద నువ్వు అమ్ముకునే డబ్బులు ఎవరికి ఇచ్చినావు? నువ్వు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి సమానంగా పంచినావా? ఉమ్, నువ్వు అడిగేదానికన్నా కారణం ఉండాలి కదా. నువ్వు చేసేటువంటి ఇండస్ట్రీస్, నీకు మైనింగ్ లేదా? బయారం అని చెప్పేసి నువ్వు నీ పేరుతో కొన్ని పెట్టుకోలేదా? బయారంలో కడప జిల్లాలో పెళ్లిమర్లో చేయలేదా? ఉమ్, నువ్వు పెట్టేటువంటి జరగని దానికి నువ్వు ఎవరో మీద ఆపాదిస్తే ఉమ్, ఇది కరెక్ట్ కాదు. ఉమ్, ఇప్పటికి కూడా మా జిల్లాలో ఒకటే ఉంది. మొన్న ఒకతను రాజశేఖర రెడ్డి అనే ఒకతను ఒక లెటర్ రాశాడమ్మా. ఉమ్. మీ కుటుంబాన్ని నమ్ముకొని మేము ఎన్నోసార్లు రాజకీయాలు చేశాము, మేము ఎన్నో పోగొట్టుకున్నాము, సరే. కానీ నువ్వు ఈ రకంగా కూర్చొని ఇట్లా బజారుకు పడడం కరెక్ట్ కాదు. ఉమ్, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంటర్నల్ అఫైర్స్ ఏదన్నా ఉంటే నాకు తెలిసినటువంటి నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే కొన్ని షేడ్స్, కొన్ని కథలు కూడా కంపాషనేట్ గ్రౌండ్ మీద, మీరు ఆ లెటర్ కూడా మీరు చూడండి, చూసాను. ఇద్దరు లెటర్లో చూస్తే ఉమ్. కేవలం నాకు నీ మీద ఉన్నటువంటి ప్రేమ, ప్రేమ. అవును. దాంట్లో షర్మిల గారి సిగ్నేచర్ కూడా ఉంది. అవును. నేను ఇవన్నీ ఇస్తున్నాను, బట్ ఈ ఆస్తులన్నీ కూడా ఈడీ యొక్క అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఉమ్, ఫైనల్ అవుట్కమ్ అంతా జ్యుడిషియల్ నుంచి అంతా అప్రూవ్ అయిన తర్వాత నీ పేరుతో నేను ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి ఇద్దరు అంగీకారంతో కూర్చున్నటువంటి అగ్రిమెంట్ అది. ఉమ్, ఉమ్, ఉమ్. దాన్ని కూడా దిక్కరించి నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకొని, నీ పేరుతో కూర్చొని ట్రాన్స్ఫర్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి రేపు అతనున్నటువంటి ఈడీ కేసులో ఇబ్బంది మారేటట్టు చేయడం ఎంతవరకు సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావాలని షర్మిల గారు విష్ చేస్తున్నారా? అంతే కదా. ఎవడో ఒకటి పుష్ చేసేటాడు, ఆమెకు అనాలోచితంగా లోపల ఉంది. ఇప్పుడు ఒక స్టేజ్ దాటిపోయింది అనుకో, దాయాదులపూర్ అట్లే ఉంటుంది వైనారన్న. ఇప్పుడు నీకు అందరికంటే కూడా ఒక శత్రువు కంటే పోరు కూడా దాయాదులపూరే మీరు చాలా ఎక్కువ. మీరు కురుక్షేత్రం ఉంది, అవును. ఎవరి మీద జరిగింది? మహాభారతము. అన్నదమ్ములే కదా. అన్నదమ్ములే కదా. సో ఇక్కడ కూడా అంతే, సిబ్లింగ్స్ మీద జలసీ స్టార్ట్ అయితే అది ఎక్కడికి పోతుందో కూడా చెప్పలేం. ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి సిబ్లింగ్స్ ఉన్నారు, విభేదాలు వస్తే ఇంకా అది ఎక్కడికి పోతుందో. అండ్ వాళ్ళు కరెక్ట్ టైంలో ఒక మంచి వ్యక్తి వీళ్ళిద్దరిని ఆడిచ్చేదానికి దొరికినాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. అంతే కదా. ఇంకా సరే, మొత్తం ఈ ప్రశ్న ఎక్కడ స్టార్ట్ అయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ గురించి ఏమైనా వైసీపీ భయపడుతుందా అని. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఒక వెంట్రుకు వాసంతా కూడా దీని గురించి భయపడేటువంటి వ్యక్తి కాదు. ఈ రోజు కూడా భయపడ్డు. బహుశా సంక్రాంతి తర్వాత కార్యక్రమాలు పెట్టాను, ఇంక ప్రజల్లోకి పోతున్నాడు. జగన్నాథ రథచక్రాలు నడవడం మొదలు పెడితే ఇవన్నీ వాటి కింద క్రష్ కావడం గ్యారంటీ. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి జనంలోకి వస్తే వీళ్ళ బండారం అంతా, వీళ్ళ కథ అంతా కూడా ఆ రోజుకి జీరో అయిపోతుంది. జనం ఎట్లా వస్తారో మీరు చూస్తారు. జనానికి మీరు చూస్తారు ఇంకా జనంలో ఎటువంటి తిరుగుబాటు వస్తుందో. ఈరోజు నువ్వు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ వదిలిపెట్టేసి నీ తప్పుడు ప్రచారాలు నువ్వు పక్క యథేచ్ఛగా కూర్చున్నారు, తప్పుడు ప్రచారాలన్నీ చేస్తున్నారు. నేను అడుగుతా ఉండా, సోషల్ మీడియాలో ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే చేస్తున్నారా? అయినారన్నా మీరు బీ న్యూట్రల్. నేను ఒక క్వశ్చన్ చెప్పండి. తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ అశ్లీలమైనటువంటి పోస్టులు పెట్టారా లేదా? మరి కాదు, మరి ఇంతవరకు ఒక్కరి మీద నువ్వు కేసు కట్టావా? ఒకరిని అరెస్ట్ చేసి లోపల పంపించావు. మీరు అరెస్ట్ చేశారు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఎవరు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు? వైసీపీ వాళ్ళు పెట్టిన టైంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు అరెస్ట్ అయ్యారు, వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది మీ వాళ్ళు. సో ఈరోజు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా బాధితులు, పవన్ కళ్యాణ్ కుటుంబం సోషల్ మీడియా బాధితులు, చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా బాధితులు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, భార్య, కోడలు బాధితులు, జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా బాధితులు. మీరే సృష్టించుకున్న ఒక విషవాలయంలో అందరూ బాధితులు అయిపోయారు. అది ఎవరు రిలీజ్ అవ్వట్లా.
అంటే అన్నిటికి కూడా దీనికి ఫస్ట్ థింగ్ బీజం ఎక్కడ పడింది అనేది మీరు ఆలోచన చేయాలి. వేట్ ఈ సీడ్ ఎవరు నాటాడు దీన్ని మీరు ఒకసారి అనలైజ్ చేయండి. విల్ గివ్ దిస్ కేస్ టు సిబిఐ. అసలు ఈ సోషల్ మీడియాను ఎవరు వాళ్ళ స్వార్థం కోసము దుర్వినియోగం చేశారు, ఎవరు ఈ రకమైనటువంటి అశ్లీల పోస్టులు పెట్టేదానికి కారకులో మనం ఒకసారి అనలైజ్ చేసేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైతే వీఆర్ రెడీ. ఎక్కడ స్టార్ట్ అయింది?